సాధారణంగా ఆహ్, వర్షాలు పడ్డాయి అంటే, వరదలొచ్చాయి అంటే, ఆ తర్వాత భూమి పూర్తిగా ఎండే వరకు సాధారణంగా ఇప్పుడు పంట పొలాలు మునిగిపోతా ఉంటాయి. అది పూర్తిగా ఎండే వరకు అక్కడికెళ్ళరు. ఎందుకంటే ఏమన్నా అంటు రోగాలొస్తాయేమో అని. చదువుకొని వాళ్ళకి పేద రైతులకే అంత జ్ఞానం ఉన్నప్పుడు, చదువుకున్న వాళ్ళకి ఇంకా ఉండాలి. ఏం జరుగుతుందంటే, ఇట్లా డ్రైనేజ్ వాటర్ ఫ్లో అనాలో లేకపోతే ఇప్పుడు మనకి మొన్న మూసీ పొంగింది. అంతకుముందు విజయవాడలో వరదలొచ్చాయి. ఇంకెక్కడెక్కడైనా జపాన్ దగ్గర వరదలొచ్చాయి. ఆహ్, ఈ తీర ప్రాంతాల నుంచి వచ్చే వరదలు ఎప్పుడైతే ఉంటాయో, అవి వెళ్ళిన తర్వాత రకరకాల క్రిమికీటకాలు సముద్రంలో నుంచి వచ్చే వింత వింత ఆహ్, ఆహ్, చేపలు ఇలాంటివన్నీ గూడా అంటే కొన్ని విష చేపలు గూడా ఉంటాయి. అవి ల్యాండ్‌లో ఉండి చచ్చిపోతాయి. వాటి వల్ల ఒక బ్యాక్టీరియా, వైరస్ ఏర్పడి ఎవరికో అంటే ఇతరు మనుషులకే గావచ్చు, జంతువులకే గావచ్చు. ఇప్పుడు పంట పొలాల దగ్గరికి ఎవరిని తీసుకెళ్తాం? ఆవులు, బర్రెలు లేదా మన వీధి కుక్కలు వెళ్ళినా కూడా లేదా మనుషులు హూఎవర్ కొండ పొలానికెళ్తా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళకేంటంటే అది వైరస్ సోకి అది ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి అంటుతుందంట. తాజాగా జపాన్‌లో ఒక వైరస్‌ని కనుక్కున్నారు. ఇప్పటివరకు అయితే హాస్పిటల్‌లో 4000 మంది చేరారు. ఆహ్, రకరకాల వేరియంట్ ఇది సీజనల్ ఫ్లూ అనుకోవచ్చా? లేకపోతే ఇంకేమైనా అనుకోవచ్చా? అంటే ప్రెజెంట్ అయితే ఇంకా తెలీలా. మరి దీనికి టీకాలు గూడా లేవు. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి. ఇప్పుడు కరోనా వస్తున్న మాత్రాన కరోనా వచ్చిన టైంలోనే మనం మాస్కులేసుకోవడము, శానిటైజర్‌లు వాడడం జూసాం. అది బలవంతంగా. మీరు ఖచ్చితంగా వాడాలి అంటే. లేదంటే ఎవరు కూడా వాళ్ళ హెల్త్‌ని కేర్ తీసుకోవట్ల. ఈవెన్ హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో కూడా వర్షపు నీళ్ళొచ్చినప్పుడు డ్రైనేజ్ పొంగుద్ది. రకరకాల బ్యాక్టీరియా ఉంటది దాంట్లో. ఇంటికొచ్చిన తర్వాత కాళ్ళు, చేతులు కడుక్కుంటారా అంటే ఏమో తెలీదు. ఎవడిష్టం వాళ్ళది. బట్ బయటికి ఎళ్లి లోపలికొచ్చే వాళ్ళకి అంటుకునే చిన్న చిన్న రోగాలు. వీటి వల్లేంటంటే ప్రెజెంట్ తెలీదు. స్టార్టింగ్ జబ్బు, జలుబు, దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు లాంటివుంటాయి. తర్వాత స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి. నెక్స్ట్ గొంతులో తేడా ఒస్తది. ఆ తర్వాత ఊపిరితిత్తులు భారంగా అయిపోతాయి. నెక్స్ట్ ఆ తర్వాత సరిగ్గా విరోచనాలవ్వవు. తిన్నదంతా కక్కేస్తాం. ఒళ్ళు వాపులొస్తా ఉంటాయి. తల బరువుగా అయిపోతది. అండ్ మజిల్స్ కూడా బరువుగా అయిపోతాయి. లేవలేము, నడవలేము, కూర్చోలేము. ఇట్లాంటి సిట్యుయేషన్స్ బోలెడన్నొస్తాయి. తర్వాత అది లోపల మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్‌కి దారితీస్తది. నెక్స్ట్ మనిషి ప్రాణం కూడా పోద్ది. కాబట్టి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో ఎప్పుడు ఏ రోగం వస్తదో మనకు తెలియట్ల. ఇప్పుడు గూడా మొన్నటి నుంచి విచ్చలవిడిగా వర్షాలే పడ్డాయి. వర్షాల్లో చాలా కాలనీలు ఈ మునగడాలు, తేలడాలు అన్నీ జరిగిపోయాయి. వరదల్లో అయితే చాలా ఊర్లు కొట్టుకుపోయాయి. మళ్ళీ అవన్నీ సెట్ అయిన తర్వాత ఇప్పుడు అదేంటి హైదరాబాద్‌లో పాములు మొన్న మూసీ నది ఉప్పొంగిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు పాములు తిరుగుతున్నాయి. కొన్ని చోట్ల వేరే వేరే క్రిమికీటకాలు ఉంటాయి. కొన్ని చోట్ల విషపూరితమైన ఇంకేవో జంతువులుంటాయి. అవి మనకు తెలీవు. పురుగులుంటాయి. ఆ పురుగులు చిన్నగా అటాక్ చేసిన తర్వాత మళ్ళీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేది మనకే. సో, మరి వీటి నుంచి ఎలా బయటపడాలి అనుకుంటే మనకు రాకుండా కంట్రోల్ చేసుకునే బాధ్యత కూడా మనదే. వీలైనంత వరకు డిసిన్ఫెక్షన్ స్ప్రేలు వాడడమో, లేకపోతే అలాంటి దానికి సంబంధించినటువంటి బాడీ వాషెస్, ఫ్లోర్ క్లీనర్స్ వాడితే ఇంట్లో కనీసం ఏవి రాకుండా ఉంటాయి. మరి బయటికెళ్ళి లోపలికొచ్చినప్పుడు కూడా నీట్‌గా కాళ్ళు చేతులు కడుక్కొని, ఫ్రెష్‌గా స్నానమయ్యి ఒక్కసారిగా కూర్చుంటే మనకెలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ నెక్స్ట్ ఈ మధ్య చాలా తక్కువలోనే ఇంటికొచ్చి మరి బ్లడ్ టెస్ట్ చేసేవాళ్ళున్నారు. 200కి, 300కి 70, 80 టెస్టులు చేస్తున్నారు. పోతే పోనీ 500 అయినా పర్లా. పిలుచుకోండి. అప్పుడప్పుడు కనీసం 6 నెలలకోసారైనా సరే బ్లడ్ టెస్టులు చేయించుకుంటుంటే మన ఒంట్లో ఏమవుతున్నాయనే విషయం మనకు తెలిసిపోతా ఉంటది. దాని ద్వారా మనం కంట్రోల్ అయిపోవచ్చు. ఒక్కసారిగా పెద్ద ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వెంటిలేటర్ మీదకెళ్ళి మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోవడం కంటే, అప్పుడు మన హెల్త్ మన కంట్రోల్‌లోనే కదా ఉండేది. 500 పడేస్తాం. అడ్డమైన తిండి తినడానికి బాగా ఖర్చు పెడతాం కానీ, హెల్త్ గురించి మాత్రం ఎవరు పట్టించుకోరు. సో, అట్‌లీస్ట్ 6 మంత్స్‌కి ఒకసారైనా సరే బ్లడ్ టెస్ట్‌లు చేయించుకోండి. ఒంటిని ఎప్పుడు ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుండేలాగా బూస్టర్స్ వాడండి. నెక్స్ట్ అలాగే మాక్సిమం క్లీన్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. బయటికెళ్ళి ఎప్పుడొచ్చినా సరే అలాగే మంచాలెక్కకుండా, అలాగే సోఫాలెక్కకుండా ఒక్కసారి ఫ్రెష్ అప్ అయ్యి కూర్చుంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మనం కాబట్టి చెప్పుకుంటాం. ఇంట్లో కుక్కలుంటాయి. వాకింగ్‌కి తీసుకెళ్తావు, తీసుకొస్తావు. పాపం వాటికి చెప్పుకోలేని బాధలు బోలెడుంటాయి. చిన్న పిల్లలుంటారు. బయటికెళ్తారు, లోపలికొస్తారు. వాళ్ళకి చెప్పుకోలేరు ఏమన్నా అయితే కూడా. సో, మనమే చూసుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. థాంక్ యూ సో మచ్.